హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా మనం అందరం తెలుసుకోవాల్సింది ఆంజనేయ స్వామికి అవతారాలు ఎన్ని. ఆంజనేయ స్వామికి కూడా శ్రీ విష్ణుమూర్తిలా అవతారాలు ఎత్తాడు ఆంజనేయ స్వామి. మహావిష్ణువు దశావతారాలు ధరిస్తే ఆంజనేయ స్వామి వారు 9 అవతారాలు ధరించారు. అవి ఏమిటంటే ఒకటవది ప్రసన్నాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, విశంతి భుజ ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, అష్టదశ భుజ ఆంజనేయ స్వామి, సువర్చలాంజనేయ స్వామి, చతుర్భుజాంజనేయ స్వామి, ద్వాతింశం భుజ ఆంజనేయ స్వామి, ద్వాతిశ భుజ ఆంజనేయ స్వామి, వానరాకార ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడు. ఆంజనేయ స్వామి ఏంటి? రుద్రాంశ సంభూతుడు. నవ అవతారాలు ఆంజనేయ స్వామి ఆలయము ఒంగోలులో ఉంది. ఇలా ఆంజనేయ స్వామి గురించి మనము పురాణ కథల ప్రకారము ఒకసారి శనివారం ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వశపరుచుకోవాలని ప్రయత్నించగా స్వామి అతన్ని తలకిందులుగా పట్టి ఎగురవేశాడట. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా స్వామి తన భక్తులను ఎప్పుడు పీడించనని శని మాట ఇచ్చిన తర్వాతనే వదిలిపెట్టాడట ఆంజనేయ స్వామి. ఈ విధంగా అందరూ కూడా ఏదన్నా మనకు 7.5 ఏళ్ళ శని దోషం ఉన్నవారైతే శనివారం ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ గురు శనివారాల్లో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు. స్వామికి ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి పువ్వులు తమలపాకు దండ, మల్లెలు, పారిజాతాలు, తులసి, కలువలు ఇవన్నీ కూడా స్వామివారికి ఇష్టమైనటువంటి పుష్పాలన్నమాట. వీటినన్నింటిని కూడా సమర్పించుకోవచ్చు. మరి ఒకసారి అందరికీ కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.